పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెతకు ఆ చెట్టు నిదర్శనం. ఎత్తులో చిన్నదైనా ఇచ్చే ఆదాయంలో మాత్రం ఆ చెట్టుకు మించింది లేదు. అదే జపాన్కు చెందిన మియాజాకి రకం మామిడి. తెలంగాణలోనూ ఈ రకం పండ్ల తోటల సాగు రైతులకు సిరులు కురిపిస్తుంది. చూడడానికి 4-5 అడుగులకు మించి లేదు ఈ మియాజాకి చెట్టు. కానీ సాధారణ మామిడి కంటే 4 రెట్ల అధిక ఆదాయం ఇస్తుంది. కడెం మండలం నవపేట గ్రామంలో అరుదైన జపాన్ మియాజాకి రకం పండ్లను పండిస్తున్నారు. రాపేల్లి సత్యం వ్యవసాయ క్షేత్రంలో ఈ రకం మామిడికాయలు కాస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ రకం మామిడి పండ్లు కిలో 2.5 లక్షలు పలుకుతున్నాయి. మియాజాకి రకం పండు ఒక్కోటి దాదాపు 200 నుంచి 350 గ్రాములు ఉంటుంది. ఆకుపచ్చ రంగులో కాకుండా ఎరుపు, ఉదా రంగుల్లో మెరుస్తూ కనిపిస్తాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో నిర్మల్ జిల్లా రైతులు ఈ మామిడి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. జపాన్లోని మియాజాకి ప్రాంతంలో ఎక్కువగా పండే ఈ రకం మామిడి చెట్లు కేరళలో లభిస్తున్నాయి. ఈ విషయాన్ని బెంగళూరులో ఓ వ్యక్తి ద్వారా తెలుసుకున్న రైతు సత్యం వెంటనే కేరళ నుంచి చెట్లు కొన్నాడు. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల దాదాపు 300 రకాల స్పైసెస్ అంటే స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి. అందులో భాగంగా ఈ మియాజాకి అనేది ఒక అద్భుతమైనటువంటి మొక్క గురించి నేను బెంగళూరులో ఒక ఆయన మిద్దె పండిస్తున్నాడు, దీనికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు అని చెప్పి నేను అమ్మడం జరిగిందని యూట్యూబ్లో చూశాను. చూసిన తర్వాత మా అబ్బాయికి చెప్పి కేరళ వెళ్ళేటప్పుడు మరి అక్కడ కానీ దొరుకుతాయేమో అని చెప్పి అడ్రస్ పెడితే కేరళలో ఉన్నాయని చెప్పాడు అబ్బాయి. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి 10,000 రూపాయలు పెట్టి ఒక 10 మొక్కలు తీసుకొచ్చాం, మిగతా స్పైసెస్తో పాటు వీటిని కూడా. ఎందుకంటే ఇక్కడ క్యాన్సర్ సంబంధించినటువంటి ఇంకా మొక్కలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. వేరే ఏంటంటే హనుమాన్ ఫలం, లక్ష్మణ ఫలం, ఇవన్నీ ఈ తోటలో ఉన్నాయి, ఈ గార్డెన్లో. అందులో ఇది ఒక భాగం అనమాట. ఆ తర్వాత ఏంటంటే మేము నీడ కోసం అన్న పెట్టుకుంటాము. అందరూ నాకు అడిగితే సలహా ఏమని చెప్పారు ఆ న్యూస్ చూసిన తర్వాత, ఇట్లాంటివి పెట్టుకుంటే బాగుంటుందని నర్సరీలకు ఫోన్ చేస్తే వద్దండి ఇక్కడ కాదు, అది జపాన్ శీతల ప్రాంతం, అక్కడ వస్తాయి, మన ప్రాంతం రాదు, మనది 40-50 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కష్టం, మీరు దేకండి అన్నారు. తర్వాత మేము ఊరికనే ఏదో అందులో మిగతా మొక్కల్లాగా ఆయుర్వేదిక మొక్కల్లాగా ఇదొక మండు ఉంటుంది, మరి ఏదో క్యాన్సర్కు పనిచేస్తుంది అదని అవన్నీ చదివామన్నమాట. దీని గురించి షుగర్కు, క్యాన్సర్కు మిగతా మంచి యాంటీబయాటిక్ లాగా, తర్వాత ఇమ్యూనిటీకి పెరుగుతాయి, ఇమ్యూనిటీ కూడా బాగా ఉంటుందని చెప్పి పెంచుతా అని చెప్పి చదివిన తర్వాత ఎవరికి కొనకపోయినా మేమన్నా తింటాం, పెట్టుకుందాం 10 చెట్లు ఒకవేళ కాస్తే అన్న ఉద్దేశంతో తెచ్చిపెట్టడం జరిగింది 2 years బ్యాక్. వితిన్ 2 years లోపలే మేము ఆర్గానిక్ ఎరువులు వేయడం వల్ల ఇంత సైజు వచ్చాయి చెట్లు. దీనికి 20, ఇంకో దానికో 20, దానికో 10, 18 అట్లా కాశాయి. మేము చాలా సంతోషము. పూత వచ్చిన తర్వాత ఉంచాం. అందరు అన్నారు, ఆయన వచ్చి నర్సరీ వాళ్ళు వచ్చి తీసేయండి అన్నారు. మేము ఊరికనే పెట్టుకున్నాం అని ఉంచేసాం. ఉంచడం వల్ల ఏమైపోయింది, అవి మెల్లగా పూత వచ్చి పిండి వచ్చి కాయలు వచ్చి ఆ కలర్ వేరే, మన మామిడి పళ్ళు వేరే, వీటి కలర్ వేరే వచ్చడం చేత హ్యాపీగా మేము ఏం చేసాం, ఇట్లే ఉంచాం. ఇప్పుడు అద్భుతంగా పండ్లకు కూడా వచ్చాయి. ఆ చెట్టుకైతే పండ్లు వచ్చాయి. ఈ చెట్టుకు కూడా కొన్ని పండ్లు ఉంటాయి రాలిపోయి, మేము ఆశ్రమం నియమాల ప్రకారం ఏంటంటే పళ్ళు తెంపకూడదు, అవి కింద పడ్డ తర్వాత తినడం అనేది మా పద్ధతి. ముందైతే మళ్ళీ ఫస్ట్లో తోటలు పండింది మనం తినకూడదు కాబట్టి ప్రజలకైతే వంచాలన్న ఉద్దేశంతో ఇది చేసాం. పెట్టాము త్వరలోనే ఈ ఆర్గానిక్. మియాజాకి పండ్లు చాలా తీయగా, తక్కువ పీచును కలిగి ఉంటాయి. ఒక్కో చెట్టుకు సుమారు 15 నుంచి 20 కాయలు కాస్తాయి. అయితే ఈ ఏడాది 25 కాయలు వచ్చాయని రైతు సత్యం తెలిపారు. ఈ రకం మామిడి మొక్క కోసం 10,000 ఖర్చు చేసినట్టు చెప్పారు. ఇప్పుడు ఆయన ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ రకం మామిడి సాగు విస్తరిస్తుంది. మార్కెట్లో అధిక ధర కూడా పలుకుతుండటంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా వీటి సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నారు. అంటే ఉంటే ఇచ్చేస్తాం, పేదవాళ్ళకైనా ఉన్నోడికైనా ఆహారం అనేది ఆహారమే. రోగాలు అందరికీ వస్తున్నాయి, క్యాన్సర్ ఎవరికి వస్తే వాళ్ళకి మేము పేదల రూపాయల కోసం పెట్టలేదు, అమ్ముకోవడానికి ఏమంటారు బిజినెస్ కోసం కాదు. మా వచ్చిన పేషెంట్లకు మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాస్తే అందరికీ మేము అప్పులు కోసి మేము అట్టగా తింటాము, అట్లా భోజనంలో పెడదామన్న ఉద్దేశంతో పెట్టాం. కానీ ఇది కమర్షియల్ క్రాప్ కోసం కాదు. కానీ ఇది రైతులు ఇక్కడ పండించుకుంటే కమర్షియల్గా మన దగ్గర వస్తుంది అనేది ఒకటి ప్రూవ్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి ఈ జిల్లాలో, మన ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఉష్ణోగ్రతకు చెట్లు తట్టుకుంటున్నాయి. ఈ చెట్టు అయితే మాడిపోయింది అక్కడ, అది అవకాడో చెట్టు, దాన్ని అవసరమైతే మీరు ఫోటో తీయచ్చు.
కానీ ఇది మాత్రం మాడిపోలేదు, ఎట్లా ఉందో అట్లాగే ఉంది మన దగ్గర. దీన్ని బట్టి ఈ మామిడికాయలు మన దగ్గర వస్తాయి. ఎవరైనా రైతులు పండించుకుంటే పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తే విదేశాల్లో చాలా లక్షల్లో ఉంది. ఎందుకంటే మనం 10 ఎకరాల నోడు కూడా ₹1,00,000 రావు, కానీ ఇది ఒక్క ఎకరం పెట్టుకున్నోడు కూడా ₹1,00,00,000 వచ్చే ఛాన్స్ అయితే గ్యారంటీగా ఉంది. తప్పకుండా ఇప్పుడు మన దేశంలో ఆల్రెడీ నేను మళ్ళీ యూట్యూబ్లో చూసాను మొన్న, 1 ఎకరం పెట్టాడు, పోలీసులు జాగిలాలు కుక్కలు పెట్టే కాపలా కాపించుకుంటున్నాడు మధ్యప్రదేశ్లో ఒక రైతు. అలాగే ఇది మేము ఎప్పుడు చూసిందో కర్ణాటకలో మిర్చి మీద నడుస్తుంది. ఇంకా త్వరలోనే ఇంకా 2-3 ఏళ్లలో ఎవరైనా రైతులు పెట్టుకుంటారు కాబట్టి ఎక్స్పోర్ట్ చేసుకుంటే రైతులకి చాలా లాభాలే ఉంటాయి కదా. సరే 2 లక్షలు లేకపోయినా 1,00,000 1/2 అయినా కూడా గ్రేటే. 1 కిలో అంటే మాటలు కాదు, 2 తులాల బంగారం వస్తుంది 1 కిలోకి, మామూలు మాట. పెట్టాము త్వరలోనే. ఈ ఆర్గానిక్ ఎరువులు వేయడం వల్ల మేము అసలు ఇక్కడ నాకు మియాజాకి తోట ద్వారా వచ్చిన తులమామిడి పండును రైతు సత్యం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు అందించారు. అంతర్జాతీయ మార్కెట్ ఉన్న తోటలను సాగు చేయడంతో ఆ రైతును అభినందించారు ఎమ్మెల్యే.